వరంగల్ కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు భగ్గుమంది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య మాటల యుద్ధం నెలకొంది. తనకు సమాచారం ఇవ్వకుండా భద్రకాళి ఆలయ ధర్మకర్తల నియామకంపై నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా నాయని వ్యాఖ్యలకు మంత్రి సురేఖ స్పందించారు. మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. వరంగల్లో కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి బయటపడింది. మంత్రి కొండా సురేఖ, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. మంత్రి ఎమ్మెల్యే మధ్య భద్రకాళి ఆలయ పాలక మండలి కమిటీ చిచ్చురేపింది. మంత్రి కొండా సురేఖ తనకు సమాచారం ఇవ్వకుండా ఇద్దరు ధర్మకర్తలను నియమిస్తూ జీవో జారీ చేయడంపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. తాము ఏది చేసినా నడుస్తుందని మంత్రి అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని నాయని మండిపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. శ్రీనివాస్, వరంగల్ కాంగ్రెస్ లో మాటల యుద్ధం ముదురుతుందని చెప్పవచ్చు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఉదయం మంత్రి కొండా సురేఖపై చేసినటువంటి వ్యాఖ్యలైతేనేమి, తర్వాత ఆయన నిన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేసిన అంశం పైన, ఆయన మంత్రి వ్యవహార శైలిపైన ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి తన ప్రమేయం లేకుండా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి గుడికి సంబంధించి ఇద్దరు ధర్మకర్తలను ప్రత్యేక జీవో ద్వారా నియమించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా తనకు సమాచారం లేకుండా ఎలా నియమిస్తారని ఆయన మండిపడ్డారు. ఆ పిసిసి అధ్యక్షునికి ఫిర్యాదు చేశారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. అయితే ఈ విషయం పైన మంత్రి కొండా సురేఖ స్పందించారు. నాయని చేసినటువంటి వ్యాఖ్యల్లో ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నానని చెప్పారు. అధిష్టానం తన సొంత ప్రమేయం కాకుండా పార్టీ అధిష్టానం నుంచి వచ్చినటువంటి పేర్లనే తాను తీసుకున్నాను. ఆ ఇద్దరి ధర్మకర్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదు. అధిష్టానం సూచించినటువంటి పేర్లనే తాను నియమించానని, ఆయన మంత్రి హోదాలో తనకు ఇద్దరు ధర్మకర్తలను కూడా నియమించుకునే స్వేచ్ఛ లేదా అని ఆమె ప్రశ్నించారు. ఇది నాయని రాజేందర్ రెడ్డి విజ్ఞతకి వదిలిస్తున్నానని చెప్పారు. అదేవిధంగా నాయని రాజకీయాల్లో తన అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచారని, తాను సీనియర్ గా ఎన్నో రోజుల నుంచి రాజకీయాల్లో ఉంటున్నానని, కానీ తాను ప్రజలకు సేవ చేస్తూ ప్రజల అభిమానం పొందుతూ తాను గెలిచానని, కానీ నాయని రాజేందర్ రెడ్డి మాత్రం అదృష్టం కొద్దీ గెలిచారని కూడా ఆమె కామెంట్ చేశారు. ఆయన పైన నేను కావాలని కామెంట్ చేయాలని అనుకోవడం లేదని కూడా ఆమె చెప్పారు. మంత్రి హోదాలో ఇద్దరు ధర్మకర్తలను నియమించుకునేటువంటి స్వేచ్ఛ ఉంది కాబట్టి తాను నియమించానని, దీంట్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని, తన అనుచరులకు కానీ తన నియోజకవర్గానికి అంటే తనకు సంబంధం లేనటువంటి వాళ్ళకు పార్టీ అధిష్టానం సూచించినటువంటి వాళ్ళనే తాను నియమించానని చెప్పారు. అయితే ఈ వివాదం చినికి ఎటుపోతుంది అనేటువంటిది తెలియడం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే మంత్రి మధ్య గతంలో కూడా రాజకీయ విభేదాలు ఉన్నాయి. గతంలో మంత్రి కొండా సురేఖ భర్త ఇటు నాయని రాజేందర్ రెడ్డి మీద ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, ఇటు కేఆర్ నాగరాజు, ఇటు పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలపైన వీళ్ళంతా కూడా సమావేశమయ్యి ఇటు పార్టీ అధిష్టానానికి, ఇటు టీపీసీసీ కావచ్చు, తర్వాత మీనాక్షి నటరాజన్ కావచ్చు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళ మీద కూడా వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలపైన, వీళ్ళు చేసినటువంటి అంతర్గత సమావేశాల మీద కూడా కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఆ వివాదం సద్దుమణిగింది. తర్వాత జనహిత పాదయాత్రలో నేతలంతా కలుసుకున్నారు అనేటువంటి లోపలనే మళ్ళీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. దీన్ని పార్టీ అధిష్టానం ఎట్లా చూస్తుంది అనేది చూడాలి. రైట్ నవీన్, థ్యాంక్ యూ. మాకు ఓపిక ఎక్కువ, దాన్ని ఆసరగా తీసుకొని మేము ఏది చేసినా నడుస్తుంది అనుకొని ఒక పెద్ద మనిషి వ్యవహారం చేసినప్పుడు మంత్రివర్యులు 4 నియోజకవర్గాలని సమన్వయపరుచుకుంటూ వాళ్ళ మంచి చెడ్లు చూసుకుంటూ పోవాల్సిన వాళ్ళే ఇతర నియోజకవర్గాలలో ఆ శాఖకు నేను మంత్రిని కదా అంటే నీకు 100 ఉంటాయి గుళ్ళు. మా కాన్స్టిట్యున్సీ మాకు ఉండేది 1-2 కదా. వాటిల్లో కమిటీలన్నీ మీరు వేసుకున్నాక నేను ఎమ్మెల్యేకి ఎందుకు ఇక్కడ నాకు చెప్పకుండా వేసినాక మీరు ఎందుకు, నేను ఎందుకు ఇక్కడ? మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం ఉంటుందో నా ఇంటికి కూడా మీ ఇల్లు అంతే దూరం ఉంటుంది. నేను అధిష్టానానికి కంప్లైంట్ చేసినా అది మంచి పద్ధతి కాదు, ఆ పద్ధతి మార్చుకోండి. మీరు ఇదే విధంగా కనుక పోయేది ఉంటే రేపు పొద్దుటికెళ్ళి నేను కూడా మరి అదే అధిష్టానం కూడా చెప్పదలుచుకున్నాను. నేను కూడా ఇలాంటి ప్రతిరోజు ప్రతి నెలకు 2 నెలలకు ఇదే కార్యక్రమాలు ఇట్లా పనులు చేసుకుంటూ పోతుంటే చూసుకుంటూ ఓకే పట్టేంత ఇదిగా లేదు. అది తప్పు పద్ధతి. అది మేము పోతున్నాం కదా అని చెప్పి మీరు ఇట్లా నిర్లక్ష్యం చేసుకుంటూ పోతే భారీ నష్టం జరుగుతుంది పార్టీకి. ఇక్కడ కార్యకర్తలు నమ్ముకున్న వాళ్ళకి ఇది చేసుకోకుండా ఎవరి వల్ల మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు నా గుళ్ళ మీ పెత్తనం ఏంటి నా కాన్స్టిట్యున్సీలా
నాకు కాన్స్టిట్యున్సీలో గడి ఉంటుంది, మీ గుడి ఉంటుంది, మీ కాన్స్టిట్యున్సీలో 7 పెట్టుకొని నా కాన్స్టిట్యున్సీగా 5 ఇచ్చుకుంటూ పోతుంది ఏమన్నా పద్ధతి అది? అది చాలా రోజులుగా పెండింగ్ ఉంది, వాళ్ళు పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి అని చెప్పి నాయని రాజేందర్ రెడ్డి కామెంట్ చేశారు. ఆయన నాకంటే చిన్నోడు, నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు, ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అని అంటే ఆయన విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను, అందుకంటే నేను ఎక్కువ